రాజమండ్రి కోరుకొండ రోడ్ వీవర్స్ కాలనీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిరం శ్రీదేవి నవరాత్రుల మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ వీవర్స్ కాలనీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిరం శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 300 మంది మహిళలతో కలశ ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో గరగ నృత్యాలు, శక్తి వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల్లో భక్తిభావం పెంపొందించుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ ఉత్సవాలు ఒక భాగమని, శరన్నవరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. కనకదుర్గ సాయి మందిరం వద్ద ఎన్నో ఏళ్లుగా ఈ ఉత్సవాలు చేస్తున్నారని, ఏటా మహిళల కలశ ప్రదర్శన జరగడం సంతోషకరమని అన్నారు. నిర్వాహకులు కంటిపొడి శ్రీనివాస్ మాట్లాడుతూ 47 ఏళ్లుగా ఇక్కడ దేవి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఉత్సవ కమిటీ రోజు 4000 మందికి అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది భక్తులు అమ్మవారికి 2 కిలోల వెండి కానుకలు సమర్పించారని ఆయన తెలిపారు. కాగా తొలుత కలశ ప్రదర్శన, గరగలు, శక్తి వేషధారణల ప్రదర్శన సమీప వీధుల్లో జరిగింది. అనంతరం ఆలయం వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి రామకృష్ణ మఠం, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వరకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు జొన్నాడ వీర వెంకట సుబ్బారావు, శ్రీదేవి దంపతులు కంటిపూడి శ్రీనివాస్, దుద్దుపూడి శ్రీనివాస్, పద్మావతి, బి వెంకటేశ్వరరావు, జొన్నాడ దుర్గ, జొన్నాడ బజనారాయణ, ప్రసాద్, ఎన్ సత్యనారాయణ, వేమిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, జవ్వాది విజయలక్ష్మి, పాలవలస వీరభద్రం, బలగాని సురేష్, పినిశెట్టి రాసు, కుడుపూడి రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ కోరుకొండ రోడ్లో శ్రీదేవి అమ్మవారి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటాము. 44వ డివిజన్ అందరూ కలిసి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అలాగే ఈరోజు కాత్యాయని అమ్మవారి అవతారం సందర్భంగా 108 కలశాలతో మా ప్రత్యేకత. ప్రతి సంవత్సరం కూడా ఈ కమిటీ వారు ఎంతో ఆసక్తితోటి 108 కలశాలతోటి, ప్రత్యేకంగా ఆడపడుచులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కలశాలతోటి గోదావరి మాత నీరు తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకించడం ప్రతి సంవత్సరం కూడా మన ఆనవాయితీగా జరుపుకుంటున్నాము. అలాగే కమిటీ వారు అందరూ కూడా కంటిపూడి శ్రీను గారు, జవ్వాది మురళీకృష్ణ గారు కానీ నేనేంటి మొత్తం అందరూ పర్యవేక్షణలో కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. టెంపుల్ 47వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ఈ 10 సంవత్సరం కూడా ఇలా గరగలతో, కలశాలతో ఊరేగింపు, గరగలు వచ్చాలు అన్నీ పెడతా ఉంటారు మా కమిటీ వాళ్ళందరూ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 47వ సంవత్సరం ఇది ఘనంగా 10 సంవత్సరం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ నిత్యంగా ఈ 11 రోజులు కూడా అన్నదానం సుమారుగా 4000 మందికి, రోజుకి 4000 తగ్గకుండా 4 నుంచి 5000 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కమిటీ వారు అందరూ కూడా చేసి కృషి వల్ల ఇలాగ అంతా కూడా కలిసికట్టుగా మాట మీద చేసుకుంటున్నారు. దీనికి మన వాసు గారు కూడా ఇప్పుడు అటెండ్ అవుతున్నారు. మన వైసీని గారు, వాసు గారు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా మా వార్డు ప్రజలు అందరూ కూడా దీనిలో పాలు పంచుకుంటున్నారు. అందరిలోని భక్తి భావాలు పెరగడానికి ఒక కారణం ఈ ఉత్సవాలు. ఇలాగ ఇప్పుడు కూడా ఇంకా ఉండి 10 సంవత్సరం కూడా ఇంకా వైభవంగా జరగడానికి ఆస్కారం ఉంది. ఈ సంవత్సరం అమ్మవారికి చాలామంది భక్తులు కానుకలుగా ఇంచుమించు 2 కేజీల పైనే వెండి, 1 కేజీన్నర విగ్రహం, కిరీటం చేయించారు. అదేవిధంగా త్రిశూలం చేయించారు, కటకం చేయించారు. ఇలాగ ఎన్నో మా కమిటీ వారు, ఆలయ కమిటీ వారు ఈ చేసి కొద్ది కూడా భక్తుల్లో కూడా ఇది పెరిగి అందరూ కూడా ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా దాతలందరూ కూడా మా కమిటీ తరపునే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.